మేతి మలాయ్ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కాజు, garlic and ginger. Take a pan and heat it and add some oil. ఆయిల్ యాడ్ చేశాక కొంచెం వేడిగా అనేవాళ్ళ లాంగ్ ఇంకా సిమ్మన్ స్టిక్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకోండి. జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకోండి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్ ట్రాన్స్లేషన్ అయినట్టు అనిపిస్తుంటే కాజు యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోండి మంచిగా ప్యూరీ. మళ్ళీ సైడ్కి పన్నీర్ని మంచిగా ఒకసారి క్యూబ్స్లా కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇంతకుముందు కుక్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకొని పన్నీర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా. పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక బాండీ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ అవుతుంది మొత్తం నీట్గా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పటిదాకా చేసుకున్న పేస్ట్ వేయాలి. ఇలా కుక్ అవుతుంటే మంచిగా వైట్కి ప్యాన్ పెట్టుకొని మనం మేతి యాడ్ చేసుకోవాలి. లైట్ ఆయిల్ వేసుకొని మేతి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న మేతి వేసేసేయాలి. మేతి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. ఈ పన్నీర్ మసాలా వాడతాను, మీ దగ్గర ఉంటే వాడచ్చు, లేకపోతే లేదు. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు క్రీమ్ వేసుకోండి. ఇలా మంచి సిల్కీ టెక్స్చర్ రావాలి. నేను 10% మిల్క్ ఫ్యాట్ ఉన్న క్రీమ్ తీసుకున్నాను. కావాలంటే మీరు 18% కూడా దొరుకుతుంది, 18% కూడా వాడుకోవచ్చు. కొంచెం లైట్గా షుగర్ వేసుకోండి. మేతిలో కొంచెం బిటర్నెస్ ఉంటుంది, సో షుగర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చేసి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా వెజ్ పులావ్ చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూడండి.